అన్ని మతాలు, అన్ని జాతులు అతని రాక కోసం ఎదురు చూస్తున్నాయి. చిన్న పెద్ద ముసలి ముదుక అందరూ ఎదురు చూసే వినాయక చవితి అయితే వచ్చేసింది. ఆ గణేశుని ఆగమనం కోసం పొద్దునే లేచి గుమ్ముగుడిపోయాం. ఇక వినాయకుడిని తీసుకొని వద్దాం చెప్పి వ్యానికి ఈరలు అరుపులు కేకలతో తిరుపతిలో ఉండే బొమ్మల కోటర్స్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చాక వీళ్ళేమో అయ్యా బాబు మేము తెమ్మనిది బడా దోస్తు బండి, మీరేమో నార్మల్ తెచ్చారు, పోయి బడా దోస్తు బండి తీసుకురండి అని చెప్పినారు. సరే అని చెప్పి మా వాళ్ళు బడా బండిని తీసుకొచ్చేదానికి వెళ్ళారు. ఇందులో రావుకాలం పెట్టేసింది. అంతవరకు ఏం చేయాలో తెలియకుండా పక్కన ఉన్న టిఫిన్ షాప్ లోకి వెళ్ళి అందరూ టిఫిన్ అయితే తినేసాం. సాంబార్ లేట్ అయితే చెప్పి నీళ్ళు పోసుకొని తింటాడారు సార్ ఇల్లు. మా ఊర్లో ఈసారి ఘనంగా ఉండాలని చెప్పి కిరీటంతో సహా 16 అడుగులు ఉండే 5 తలల గణేశుని అయితే ఆర్డర్ చేసి ఉన్నాం. రాహుకాలం పోగానే చాలా జాగ్రత్తగా బడా బండిలోకి భద్రంగా ఎక్కిచ్చేసాం. కాంప్లిమెంట్ గా 3 కిరీటాలు, గణేశుని వాహనం అయిన మూషికం అయితే ఇచ్చేశారు. అలా మన ఊర్లోకి టపాసులతో స్వాగతం ఇచ్చేసాం మన గణేశునికి. ఆ తర్వాత పూజ చేసి ఎంత జాగ్రత్తగా అయితే తీసుకొచ్చామో అంతే జాగ్రత్తగా స్టేజ్ మీద అయితే పెట్టేశాం. మీ ఏరియాలో కూడా వినాయకుడిని తీసుకొచ్చేసారా? ఇన్ కేసు తీసుకొస్తే ఎన్ని అడుగులు పెట్టారో ఒక్కసారి కమెంట్ చేసేయండి. ఇట్లు మీ తిరుపతి పిల్లగాడు. బై బాయ్.